గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు రిపోర్టర్స్ టైం. ఉమ్మడి జిల్లాల్లోని అందరు రిపోర్టర్స్ రెడీగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి లైవ్ లో. ముందుగా మనం హైదరాబాద్ రిపోర్టర్ దగ్గరికి వెళ్దాము. మా ప్రతినిధి రాజు డీటెయిల్స్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, గుడ్ ఈవినింగ్. చెప్పండి, ఈరోజు గాంధీ భవన్ వద్ద బజరంగ దళ్ బీజేపీ కార్యకర్తలు అయితే నిరసన కార్యక్రమం చేపట్టారు. హనుమాన్ చాలీసా చదువుతూ బీజేపీ కార్యకర్తలు ఆ శ్రేణులందరూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమానికి పాల్పడుతున్నట్టుగా తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో ఏదైతే ఉందో బజరంగ దళ్ దాని మీద అభ్యంతరం చెప్పింది. ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో బజరంగ దళ్ కార్యకర్తలు మాత్రం దాని మీద పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. జరుగుతున్న ఎన్నికలు మన స్టేట్ లో కాకపోయినా కాంగ్రెస్ ఎటువంటి మేనిఫెస్టో చెప్పిందంటే బజరంగ దళని నిషేధిస్తాము అని ఒక మేనిఫెస్టో విడుదల చేసింది. దానిపై మొత్తం స్టేట్ వైజ్ గా కూడా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ రోజు ముఖ్యంగా గాంధీ భవన్ దగ్గర బజరంగ దళ్ బీజేపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాయి. దీనిపై వివరాలు ఏంటి? రాజు, రైట్, మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. కృష్ణమూర్తి, చెప్పండి, కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే ఉందో కాంగ్రెస్ దాని మీద పెద్ద నిరసన కార్యక్రమం అంటే బజరంగ దళని నిషేధిస్తాము అని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. దానిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు అయితే వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ శ్రేణులు బజరంగ దళ కార్యకర్తలు అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శిరీష. కర్ణాటక ఎన్నికల ప్రచార నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వీటి మేనిఫెస్టోలో పిఎఫ్ఐ తో పాటు బజరంగ దళను నిషేధించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పి స్పష్టంగా పేర్కొనే ఎన్నికల మేనిఫెస్టోలో. దీనిపైన 3 రోజుల క్రితం ఈ ఎన్నికల మేనిఫెస్టోలు విడుదల చేసినప్పటికీ హిందూ సంఘాలు, విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, అనుబంధ విభాగాలతో పాటు బజరంగ దళ్ వీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరిని, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలను తీవ్రంగా నిరసిస్తా ఉన్నారు. దీని మీద దేశవ్యాప్తంగా ఆందోళనకు బీజేపీ శ్రీకారం చుట్టింది. అంటే బీజేపీతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్థాయిలో ఏమాత్రం తగ్గకుండా, ఒకవైపు ఛత్తీస్గఢ్ సీఎం కూడా మొన్న ప్రకటించారు, మేము కూడా బజరంగ దళ్ నిషేధిస్తామని చెప్పేసి. మరోవైపు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య ఒక అడుగు ముందుకేసి మత మార్పిడి బిల్లుతో పాటు గోహత్య బిల్లును కూడా ఎత్తేస్తాం, అధికారంలోకి వస్తామని చెప్పి ప్రకటించారు. అంటే ఈ రకంగా ఈ మొత్తం వ్యవహారం మీద దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద, నిర్ణయం మీద కొంత నిరసన వ్యక్తం అవుతుంది. అందులో భాగంగానే ఈ రోజు బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు, కాంగ్రెస్ పార్టీ నేత ఇళ్ల ముందు హనుమాన్ చాలీస్ పఠన చేస్తూ నిరసన వ్యక్తం చేసేందుకు కొంత ప్రయత్నించారు. కొన్ని చోట్ల సఫలమయ్యారు, కొన్ని చోట్ల విఫలమయ్యారు. ఇది ముందుగానే విషయం తెలుసుకుంటే పోలీసులు ఆయా నేతల ఇళ్ల వద్ద కానీ, పార్టీ కార్యాలయాలు, హైదరాబాద్ లోని గాంధీ భవన్ తో పాటు మిగతా జిల్లాలో ఉన్నటువంటి డిసిసి కార్యాలయాలు, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయాల పరిసరాల్లో ఎవరు రాకుండా ఇలాంటి అవాంఛనీయ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ బజరంగ దళ్, విశ్వ హిందూ పరిషత్ తదితర సంఘాల చెందిన కార్యకర్తలు భారీ ఎత్తున అక్కడ చేరుకొని హనుమాన్ చాలీస్ పఠనం చేశారు. కొన్ని చోట్ల పోలీసులకు, ఈ సందర్భంగా కొన్ని చోట్ల పోలీసులకు, విశ్వ హిందూ పరిషత్, హిందూ సంఘాల నాయకులకు, పార్టీ కార్యకర్తలకు, హిందూ సంఘాల నాయకులు మధ్య కొంత ఘర్షణ వాతావరణంగా చూస్తుంటే రాష్ట్ర రోజు అన్ని జిల్లాల్లో బీజేపీ ఇచ్చిన మేరకు హిందూ సంఘ బీజేపీలు హనుమాన్ చాలీస్ వ్యక్తం చేశారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని. అంటే జాతీయవాద లక్ష్యంతో వెళ్తున్నటువంటి సంస్థలను నిషేధించడం అనేది కాంగ్రెస్ పార్టీ నిజస్వరూపం మరోసారి బయటపడింది అని బీజేపీ ఆరోపిస్తా ఉన్నది. అంటే కాంగ్రెస్ పార్టీ మైనారిటీ ఓట్ల కోసం, మైనారిటీ సంతుష్టీకరణ విధానాల కోసమే హిందూ సంఘాలను, ధార్మిక సంస్థలను, చట్టబద్ధంగా చట్టానికి లోబడి పనిచేస్తున్నటువంటి బజరంగ దళ్ లాంటి సంస్థలను నిషేధిస్తాం, అది కూడా పిఎఫ్ఐ తోటి. అంటే ఐఎస్ఐ
ప్రేరేపిత సంస్థ, ఐఎస్ఐ ఫండింగ్ సంస్థ అయినటువంటి పిఎఫ్ఐ తో జతకట్టి దాన్ని నిషేధిస్తామని చెప్పడం. అంటే కాంగ్రెస్ పార్టీ కుహానా విధానం ఎలా ఉంది అనే విషయాన్ని ఈ రోజు బహిరంగంగా ప్రజలకు తెలియచేయాలన్న ఉద్దేశంతో బీజేపీ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. చాలా చోట్ల బీజేపీ కార్యకర్తలను ఈ సందర్భంగా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ముందస్తుగా కొంతమందిని ఎక్కడైతే కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు కానీ అక్కడ నిరసన చేయాలనుకున్నప్పుడు కొంతమందిని ముందుగానే హౌస్ అరెస్ట్ చేసి వాళ్ళని రాకుండా అడ్డుకున్న కొంతమంది మార్గ మధ్యంలోనే అడ్డుకొని ఆ సమీపంలోని పోలీస్ స్టేషన్ తరలించారు. దీంతో అన్ని చోట్ల కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పిఎఫ్ఐ తో పాటు బజరంగ దళను నిషేధిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నిర్ణయాన్ని తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీజేపీ చేపట్టిన కార్యక్రమం కొంతవరకు సక్సెస్ అయిందని చెప్పొచ్చు. మరోవైపు బీజేపీ నిరసన కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతి నిరసన చేపట్టింది. కొన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ గాంధీ భవన్ వద్ద చూస్తే రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నాయకురాలు సునీతారావు నేతృత్వంలో కొంత ధర్నా కూడా దిగారు వాళ్ళు రోడ్డు మీద. దీంతో భారీగా ట్రాఫిక్ ఏర్పడింది, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రైట్ కృష్ణమూర్తి, చెప్పండి. అంటే చాలా హిందూ ధర్మ సంఘాలు ఉంటాయి, అంటే ముఖ్యంగా కాంగ్రెస్ బజరంగ దళనే నిషేధించడానికి కారణం ఏంటి? అంటే దీనికి సంబంధించి ఏమైనా ఓట్ బ్యాంక్ బీజేపీకి అనుకూలంగా ఉంటుంది అని వీరికి ఏమైనా అభిప్రాయం ఉందా, లేకపోతే బజరంగ దళ పైన ప్రత్యేకంగా ఇంత పెద్ద ఎత్తున దీన్ని నిషేధిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో చేర్చడానికి గల కారణాలు ఏమైనా వివరిస్తారా? అంటే కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన ప్రకారంగా చూస్తే గత కొంతకాలంగా బజరంగ్ దళ్ లవ్ జిహాదీ పేరుతోటి కొంత హింసకు పాల్పడుతుంది, శాంతి భద్రతకు విఘాతం కలిగిస్తున్నది. లవ్ జిహాదీ ఈ కోణంలో ఈ కోణాన్ని తెరపైకి తీసుకొచ్చి ముస్లిం యువత మీద దాడులకు దిగుతున్నది, ముస్లిం సమాజం మీద దాడులకు దిగుతున్నది అని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. మరో పక్కన వాలంటైన్ డేను నిర్వహించకుండా బజరంగ్ దళ్ ఎప్పటికప్పుడు కార్యక్రమాలు చేపడతా ఉన్నది. ఏ సంవత్సరం ఆ సంవత్సరం కొత్త కొత్త కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నది. దీన్ని అంటే ఇట్లాంటి అంటే ఒక పాశ్చాత్య పోకడంతో యువత కొన్ని అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా యువత మార్పులు వస్తున్నాయి. దాన్ని అడ్డుకునేందుకు బజరంగ దళ్ ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ సందర్భంగా శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. కర్ణాటకలో నేతలు కూడా ఉన్నారు. కర్ణాటక నేతలను ఈ సందర్భంగా అక్కడ మీడియా ప్రశ్న కానీ మిగతా వాళ్ళ ప్రశ్న కూడా వాళ్ళు చెప్పింది ఏంటి, బజరంగ దళ్ అనేది ఒక ఉగ్రవాద సంస్థే, అది వాళ్ళు హింసకు ప్రేరేపించే విధంగా నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని చోట్ల ఊరేగింపులు చేస్తాం, కొన్ని చోట్ల ధర్నాలు చేస్తా ఉన్నారు, కొంతమంది మీద దాడిలో తెగబడుతున్నారు. దాడిలో తెగబడడం అనేది సహించాం కాబట్టి మేము దీన్ని నిషేధిస్తాం, అవసరమైతే నిషేధిస్తామని చెప్పారు వాళ్ళు. ఇదే విషయంలో హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయంటే మేము ఎక్కడా కూడా దాడిలో దిగలేదు, లవ్ జిహాదీకి యువతులు బలవుతున్నారు, అనేక మంది హిందూ యువతులు బలవుతున్నారు. బలి కాకుండా ఉండేందుకు వాళ్ళు చైతన్యం తీసుకొచ్చేందుకు మాత్రం ప్రయత్నం చేస్తూ చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే దీని విషయంలో ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ రెండు కూడా కర్ణాటక ఎన్నికల్లో ఈ మొత్తం అన్ని అభివృద్ధి కానీ డెవలప్మెంట్ కానీ బీజేపీ అధికారానికి వస్తే ఏం చేస్తారు, ప్రజలకు ఏ రకమైన మేలు చేస్తారు, ఏ రకమైనటువంటి పాలనా సౌకర్యం కల్పిస్తున్న విషయాన్ని రెండు పార్టీలు విస్మరించి కేవలం ఇదే అంశం ప్రధానంగా రావడంతో కొంత దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. శరీష, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. రైట్, మనం నెక్స్ట్ కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. శ్రీకాంత్, చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ అయితే నిరసన శ్రేణులకు పాల్పడుతోంది. ఏదైతే బజరంగ దళని నిషేధిస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో కర్ణాటక ఎన్నికలకు సందర్భంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో దీన్ని జత చేర్చింది. సో దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీజేపీ బజరంగ దళ్ ఇద్దరు కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాడు. కరీంనగర్లో కాంగ్రెస్ ఆఫీసుల దగ్గర బీజేపీ శ్రేణులు అయితే బైఠాయించి పెద్ద ఎత్తున ఆఫీసుల దగ్గర అయితే నిరసన కార్యక్రమం చేపట్టింది. దానికి పోటాపోటీగా కాంగ్రెస్ కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ బీజేపీ కార్యాలయ దగ్గర ఎలా ఉంది? థ్యాంక్ యూ శిరీష. ఈ రోజు కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్ణాటక ఎన్నికలలో ఏదైతే బజరంగ్ దళ్ పార్టీని బ్యాన్ చేస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ చేర్చడమే ఇందుకు ప్రధాన కారణంగా, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అనేది హోరెత్తాయి. అయితే జిల్లా కేంద్రంలో మాత్రం కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ఎవరైతే ఈ బజరంగ్ దళ్, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందూ సంబంధానికి
హిందూ ఏదైతే బీజేపీ అనుబంధ సంబంధాలు ఉన్న మిగతా సంస్థలతో పాటు కలిసి తెలంగాణ చౌక్ లో, స్థానిక తెలంగాణ చౌక్ లో కాసేపు హనుమాన్ చాలీసా పారాయణం చేసి ర్యాలీగా వెళ్లి కాంగ్రెస్ జిల్లా కార్యాలయం ముందు కూర్చుని చాలీసా పారాయణం చేయడానికి బీజేపీ కార్యకర్తలు అయితే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని వారి విఫలయత్నాన్ని అక్కడికే వారిని అడ్డుకుని డీసీఎం వ్యాన్ లో తరలించడం జరిగింది. తర్వాత కాసేపటికి మరికొంతమంది ఒక బృందంగా ఏర్పడి అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ వైపు దూసుకురావడంతో అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా అదే విధంగా తీవ్ర స్థాయిలో తీవ్ర పదజాలంతో అంటే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ కార్యకర్తలను దుర్భాషలాడుతూ వారిపైకి దూసుకెళ్లే ప్రయత్నం కూడా చేశారు. అంటే పోలీసులు అప్పటికే వారిని బీజేపీ కార్యకర్తలని అడ్డుకొని డీసీఎం ఎక్కించి తరలించే ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు కూడా రోడ్డుపైకి వచ్చి వారికి ఎదురు దాడి చేయడానికి విఫలయత్నం అయితే చేశారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకున్నప్పుడు పోలీసులపై కూడా కాస్త అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవంపల్లి సత్యనారాయణ కూడా అసహనం వ్యక్తం చేశారు. అంటే వారి బీజేపీ కార్యకర్తల మీరు అంటూ కూడా వారిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మనం బిజినెస్ లో చూడొచ్చు దాదాపుగా ఒకనొక స్థాయిలో ఒక హద్దు మీరిన ప్రయత్నం అయితే కూడా చేశారు. తీవ్రంగా పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. అప్పటికీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకొచ్చి వారిని శాంతింపజేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఒక హైడ్రామా అయితే నెలకొంది జిల్లాలో. ఒక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేవలం కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాకుండా వేములవాడలో బీజేపీ రాజన్న సిరిసిల్ల బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణను ముందుగానే ఇలాంటి ఉద్రిక్తతలు తలెత్తుతాయని ముందుగానే భావించి హౌస్ అరెస్ట్ కూడా చేశారు. దాని పట్ల ఆయన కూడా స్పందించి మీడియాకైతే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. అంతేకాకుండా రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేత మరొక నేత ఆది శ్రీనివాస్ కూడా బీజేపీ కార్యకర్త. అంటే పోటాపోటీగా ప్రతిపక్ష పార్టీ అదితో పాటు ఎట్లా అంటే రెండు పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాయి. అంటే ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ పై మండిపడ్డారు. మత రాజకీయాలు చేయడం తగదు, రైతులు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని ఆదుకోవాలి, కానీ హనుమాన్ పారాయణం అనేది ఎక్కడ పడితే అక్కడ చేయకూడదు, ఇలాంటి సిగ్గుబాళ్ళ చర్యలకు పూనుకోకూడదు అని చెప్పేసి బండి సంజయ్ కి కూడా స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చారు. అంతేకాకుండా పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అంటే జగిత్యాల జిల్లాలో కూడా భోగ శ్రావణికి అరెస్టు కూడా జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ తరహా నిరసనలకు మాత్రం ఈ రోజు ఒక వేదిక కరీంనగర్ మాత్రం ఒక అట్టుడికిన. రైట్ శ్రీకాంత్, అంటే ఇరువురు కూడా శాంతియుతంగానే నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారా, లేదా ఎటువంటి ఉద్రిక్తత పరిస్థితి ఏమైనా ఉన్నాయా? ఒకరికొకరు ఏమైనా తోపులాట్లు కానీ ఏమైనా జరుగుతున్నాయా అక్కడ? అంటే హనుమాన్ చాలీసా పఠిస్తూనే శాంతియుతమైన నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తున్నాయా బజరంగ్ దళ్ కానీ బీజేపీ కానీ? అటు కాంగ్రెస్ ఏ విధంగా ఉంది? బీజేపీ జిల్లా శ్రేణులు మొత్తం కూడా ఒక ర్యాలీగా వెళ్లి, అంటే ఉద్రిక్తత వాతావరణం అని చెప్పకూడదు, కాకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు తమ నిరసన ఏదైతే కర్ణాటక మేనిఫెస్టోలో చేర్చిన దానికి నిరసనగా తాము హనుమాన్ చాలీసా పారాయణం చేస్తాం, దాడులకు దిగమని చెప్పేసి జిల్లా బీజేపీ శ్రేణులు సిద్ధమయ్యాయి. కాకపోతే పోలీసులు వారిని ముందస్తుగానే అదుపులోకి తీసుకొని తరలించడం జరిగింది. ఎక్కడ ఉద్రిక్త అంటే ఒకరికొకరు దాడులు చేసుకునేడానికి మాత్రం ఎలాంటి అవకాశాలు లేదు. కాకపోతే ఒక సిరిసిల్ల జిల్లాలో మాత్రం కాస్త స్వల్ప ఉద్రిక్తత. అంతేకాకుండా జగిత్యాల జిల్లాలో కూడా బీజేపీ శ్రేణులకు పోలీసులకు తోపులాట మాత్రం జరిగింది. అంటే ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా ముందుగానే హౌస్ అరెస్ట్ చేశారు. అంటే మొత్తానికైతే ఏదైతే అంటే ప్రముఖ పిఎఫ్ఐ అంటే పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అది ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థగా నిషేధించిన కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంస్థకు తో పోలుస్తూ ఈ రోజు అంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని కూడా అదే తరహా పోర్చి అంటే బీజేపీ అనుబంధ సంస్థ అయిన బజరంగ్ దళ్ ని పోల్చడం పట్ల బీజేపీ శ్రేణులు మాత్రం పెద్ద దుమారం అయితే లేపి ఈ సమస్యకు పరిష్కారం అయితే ఎప్పుడు ముగింపు పలుకుతుందో వేచి చూడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంటే ముఖ్యంగా కర్ణాటకలో ఈ తరహా. థ్యాంక్ యూ శ్రీకాంత్.
నెక్స్ట్ మనం నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి నవీన్ అయితే సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. నిజామాబాద్ నవీన్ చెప్పండి. మహారాష్ట్రలో అయితే ఆర్మూర్ బోధన ఎమ్మెల్యేలు అయితే బిజీగా ఉన్నారు. ఏదైతే బీఆర్ఎస్ భారతదేశం అంతా తన పార్టీని పెంపొందించే కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్రకు సంబంధించి ఆ ఇద్దరు నేతలను అయితే అక్కడ ముఖ్య కార్యకర్తలుగా నియమించింది. ఈ నియమించే పద్ధతిలో భాగంగా వీళ్ళు నియోజకవర్గానికి దూరం అవుతున్నారు అని చెప్పేసి ఆ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా అక్కడ జరుగుతున్న సంఘటనలకైతే ఫీల్ అవుతూ ఉన్నారు. మొత్తానికి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి కంప్లీట్ గా నియోజకవర్గానికి దూరం అయ్యి ఆ మహారాష్ట్ర ఎన్నికల్లోనే గడిపే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై ఆ నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి? థ్యాంక్ యూ సిరి సార్. నేల విడిచి సాము చేస్తున్నట్లుగా ఉంది ఆ ఇద్దరు నేతల పరిస్థితి. ఉన్న ఇల్లు చక్కగా దిద్దుకోలేరు కానీ పక్క రాష్ట్రంలో కూడా దృష్టి పెట్టినట్లుగా ఉంది ఆ ఇద్దరు ఎమ్మెల్యేల పరిస్థితి. ముఖ్యంగా ఇందులో ఇటు నిజామాబాద్ లో చెందినటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, అలాగే బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్. అయితే ప్రధానంగా ఇటు 2 సార్లు తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీగా ఉద్భవించింది. అయితే ముఖ్యంగా దేశీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ గా చేశారు. అయితే ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ విస్తరించే భాగంలో ప్రధానంగా ఇక పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. అక్కడ చాలా సార్లు కూడా సభలు ఏర్పాటు చేశారు. చాలా మందిని కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. అది దీనికి సంబంధించి కూడా ఇటు జీవన్ రెడ్డితో పాటు పక్క ఇటు ఎమ్మెల్యే షకీల్ పై కూడా పూర్తి బాధ్యతలు పెట్టారు. అయితే ఇందుకు ప్రధాన కారణం ఏంటంటే ఇటు మహారాష్ట్ర పక్కనే బార్డర్ ఇటు బోధన్ ఉంది, అలాగే ఆర్మూర్ ఉంది. ఈ రెండు మా పక్కనే ఉండటం వల్ల కూడా ఇది ఇద్దరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పార్టీ డెవలప్మెంట్ కార్యక్రమాలు కావచ్చు, అక్కడ ఎవరెవరు పార్టీలు చేర్చుకోవాలి, అక్కడ సభలు ఏర్పాటు విషయంలో కావచ్చు, ఎవరితో సంప్రదింపులు జరపాలి, మొత్తం విషయాలు కూడా ఇద్దరు ఎమ్మెల్యే ఇటు బోధన్ ఎమ్మెల్యే షకీల్, అలాగే ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కూడా పూర్తిగా బాధ్యతలు కేసీఆర్ పెట్టారు. ఇంతో ఇటు తన అధినేత కేసీఆర్ పెట్టినటువంటి బాధ్యతలను కూడా ఏమాత్రం తగ్గకుండా కూడా ఇటు ఇద్దరు ఎమ్మెల్యేలు పూర్తిగా ఇటు మహారాష్ట్రకి దృష్టి పెట్టారు. దానికి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అయితే ఇది ఒకవైపు అయితే మరోవైపు పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పూర్తిగా ఇటు మహారాష్ట్రపై దృష్టి పెట్టడంతో కూడా ఇక్కడ నియోజకవర్గ ప్రజలు కూడా తమ పార్టీ తమ ఎమ్మెల్యే పూర్తిగా ఇటు నియోజకవర్గానికి దూరం అవుతారని చెప్పి కూడా ప్రజలతో పాటు పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. దీనివల్ల కూడా పూర్తిగా పంట నష్టం జరిగింది. అక్కడ అధికారులు కూడా ఎవరికి అక్కడ వెళ్ళే పరిస్థితి లేదు. ఇక ఎమ్మెల్యే కూడా అధికారులు కూడా సమీక్షించడం లేదు అని కూడా ఆవేదన చెందుతున్నారు. అయితే ప్రధానంగా ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. ఇటు పార్టీలో కూడా మంచి పేరున్న నాయకులు. అయితే ప్రధానంగా ఇటు మహారాష్ట్రపై బార్డర్ దృష్టి పెట్టడం వల్ల తమ ఎమ్మెల్యే తమకు దూరం అవుతున్నారు అన్న పార్టీ శ్రేణులు కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే కూడా గత కొన్ని రోజులుగా చూసుకున్నట్టే ఒక్కొక్కరు కూడా ఆయనకు వ్యతిరేక గలం విప్పుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక్కొక్కరుగా గలం విప్పుతున్నారు. అలాగే అక్కడ ఉన్న జడ్పీ చైర్మన్ కూడా కొద్దిగా మధ్య సఖ్యత కూడా లేదని పరిస్థితి కనిపిస్తుంది. అయితే సీఎం కేసీఆర్ ఇది ఒకవైపు అయితే సీఎం కేసీఆర్ కూడా కావాలనే వీరు సీఎం కేసీఆర్ కూడా ఇట్లా మొత్తం వ్యాప్తంగా ఎవరెవరు గెలుపు గుర్రాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఒక సర్వే చేయించింది. ఈ సర్వేలో కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు వీక్గా ఉన్నారు. అలాగే దీంట్లో భాగంగా ఇద్దరు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వద్దనే ఉద్దేశంతోనే పక్కనే ఉన్నటువంటి మహారాష్ట్రపై దృష్టి పెట్టారని కూడా వాదన కూడా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటు బోధన్ లో కూడా ఇటు ఎంఐఎం పోటీ చేస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అక్కడ చాలా మట్టుకు ఎంఐఎం పార్టీకి చెందినటువంటి నాయకులు కూడా బోధన్ లో తమ పార్టీ అభ్యర్థి కూడా నిలబెడతామని చెప్పారు. అక్కడ కూడా ఎమ్మెల్యే ఉన్నటువంటి ఎమ్మెల్యే షకీల్ కూడా ఇటు పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనడం కూడా ఎలాంటి అభివృద్ధి ఇటు ఆయన ఎమ్మెల్యే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు. ఆయన ఇప్పటికి కూడా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి కూడా అక్కడ నుండి ప్రజలు తనకు వ్యతిరేకత చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఒక గేమ్ ప్లానింగ్ లో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ ఇటు మహారాష్ట్రపై దృష్టి పెట్టారని కూడా తెలుస్తుంది. ఇటు ఆర్మూర్ ఎమ్మెల్యే రైట్ నవీన్, అంటే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు అంత క్యాపబిలిటీ ఉన్న వ్యక్తులు అనుకోవచ్చా మనం? మహారాష్ట్ర బాధ్యతలు స్వీకరించి అక్కడ గెలుపుకి ఎటువైతే సన్నాహాలు చేస్తున్నారు, లేదా ఈ మొత్తానికైతే వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వట్లేదు కాబట్టి కంప్లీట్ గా అటు పంపించడానికి నాయకత్వం ప్రోత్సహించింది అనుకోవచ్చా? ఇప్పుడు జరుగుతున్న ఈ వర్షాలకు సంబంధించి పంటల నష్టానికైతే అక్కడ ఎవరు బాధ్యత వహిస్తున్నారు? అధికారులు రావటం కానీ లేకపోతే దానికి సంబంధించిన నష్టపరిహారం పార్టీ తరపున ఎవరైనా ప్రజలకు తెలియజేసే అవకాశం ఉందా? అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఖచ్చితంగా సీఎం కేసీఆర్ ఏది
అందులో భాగంగానే ఇప్పుడు నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా రోజు రోజుకు దిగజారిపోతున్నారు. అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ప్రజల్లో కొంచెం పోటీగా వీక్ అవుతున్నారు ఉద్దేశంతోనే ఇందులో బాగానే మహారాష్ట్ర కూడా వీరి దృష్టి సాధించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే చాలా మటుకైతే ఈ వ్యతిరేకంగా కూడా అక్కడ ఉన్నటువంటి పార్టీ సంబంధించిన నాయకులు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ వీళ్ళకి టికెట్లు ఇస్తే మాత్రం ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీలో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్ను కోల్పోతామనే ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ ఇది చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఇక్కడ కొన్ని రోజులుగా కురిచినట్టు అకాల వర్షాలకు కూడా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కావచ్చు, ఎవరు కూడా అక్కడ వెళ్ళి నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి రైతులను కూడా కలిసిన పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రధానంగా ఇటు గతంలో అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యే హైదరాబాద్ తన నివాసంలో కలిసేవారని చెప్పి కూడా కార్యకర్తలు చెప్తున్నారు. ఇప్పుడు పూర్తిగా ఇటు మహారాష్ట్ర వైపు దృష్టి పెట్టడంతో అక్కడ బాధ్యత స్వీకరించడంతో కూడా ఇక్కడ ఆర్మూర్ ఇటు హైదరాబాద్ లో కూడా తన నివాసంలో కూడా తమ ఎమ్మెల్యే కూడా అందుబాటులో ఉండడం లేదని చెప్పి కూడా కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పూర్తిగా రోజు రోజుకు పార్టీలో వీరి స్థానం దిగజారిపోతుంది. టికెట్ కూడా గెలుపు కూడా కష్టమైన ఉద్దేశంతోనే కూడా సీఎం కేసీఆర్ కూడా వాళ్ళకు మహారాష్ట్ర వైపు దృష్టి పెట్టినట్టు కూడా చూస్తే అక్కడ పూర్తిగా పార్టీని బలోపేతం చేయండి, పార్టీ విస్తృతంగా మీరు బాధ్యత ఎవరెవరు ఉన్నారో వాళ్ళ కీలక నేతలతో సంప్రదించండి, వారిని పార్టీలో చేర్పించండి, పార్టీ బలోపేతం కృషి చేయండి చెప్పి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. శిరీష, నెక్స్ట్ మనం హైదరాబాద్ ప్రతినిధి రాజు దగ్గరికి వెళ్దాం. రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. రాజు చెప్పండి, కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ అయితే మేనిఫెస్టోలో ఈ బజరంగ దళ్ అనే దాన్ని నిషేధిస్తామని వాళ్ళ మేనిఫెస్టోలో ఒక ప్రధాన ఎజెండాగా పెట్టింది. దానికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా అయితే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదే గాంధీ భవన్ ముట్టడికి కూడా బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించారు. అలాగే కాంగ్రెస్ ఆఫీసుల చుట్టూ కూడా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? శిరీష, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాళ్ళు కనుక అధికారంలోకి వస్తే బజరంగ దళని నిషేధిస్తామని అయితే వాళ్ళు పెట్టడం జరిగిందో అది దేశవ్యాప్తంగా కూడా బజరంగ దళ్ కానీ బీజేపీకి కానీ వాళ్ళకు ఒక రకంగా కోపాన్ని తెప్పించిందని చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళు దీనిపై చాలా సీరియస్గా ఉన్నారు. ఏంటంటే బీజేపీ కానీ బజరంగ దళ్ కానీ మేము దేశం కోసం ఏదైతే మేము పోరాటం చేస్తున్నామో లేకుంటే మేము సేవ చేస్తున్నామో దాన్ని మీరు బ్యాన్ చేయడం కరెక్ట్ కాదని కూడా వాళ్ళైతే పేర్కొనడం జరుగుతూ ఉంది. సో ఈ నేపథ్యంలో నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒక పిలుపునైతే ఇవ్వడం జరిగింది. ఈరోజు 11:30 అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆఫీసుల ముందు కానీ గాంధీ భవన్ ముందు కానీ బజరంగ దళ్ బీజేపీ కార్యకర్తలు అయితే ఖచ్చితంగా వెళ్ళి అక్కడ శాంతియుతంగా హనుమాన్ చాలీసా పఠనం చేయాలని కూడా బండి సంజయ్ అయితే పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈరోజు 11:30 తర్వాత ఒక 50 నుంచి 60 మంది దాదాపు బజరంగ దళ్ బీజేపీ కార్యకర్తలు అయితే ఈరోజు గాంధీ భవన్ ముట్టడికి అయితే వాళ్ళు అక్కడికి గాంధీ భవన్కి రావడం జరిగింది. గాంధీ భవన్కి వస్తున్న తరుణంలోనే వాళ్ళు కొందరైతే రోడ్డుపై బైఠాయించి పోలీసులు అడ్డుకుంటే వాళ్ళు హనుమాన్ చాలీసాను అయితే కొంతవరకైతే పఠించడం కూడా జరిగింది. కొందరైతే బార్కేడ్లు ఎక్కి లోపలికి ఆఫీస్లోకి వచ్చే ప్రయత్నం కూడా చేశారు. వాళ్ళైతే పోలీసులు అయితే నిలువరించడం జరిగింది. అయితే హనుమాన్ చాలీసా శాంతియుతంగా మేము చదువుతుంటే పోలీసులు అడ్డుకోవడం ఇది దుర్మార్గమైన చర్య అని కూడా బజరంగ దళ్ కార్యకర్తలు అయితే పేర్కొనడం జరిగింది. బీజేపీ కార్యకర్తలు కూడా వాళ్ళను పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. వాళ్ళని అడ్డుకొని అండ్ ఇక్కడ దగ్గరలోని పోలీస్ స్టేషన్కి అయితే తరలించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఈ మేనిఫెస్టోలో పెట్టిందో వ్యాఖ్యలు చేసిందో ఖచ్చితంగా వీటిపై దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో మీ అగ్రనేత ఆయన కూడా క్షమాపణ చెప్పాలని కూడా బీజేపీ బజరంగ దళ్ కార్యకర్తలు అయితే డిమాండ్ చేశారు. అయితే వీటన్నిటి నేపథ్యం మనం ఒకసారి చూసినట్టయితే మే 2వ తారీఖు మంగళవారం రోజున కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్లో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మేనిఫెస్టోని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాతనే ఇదంతా కూడా మనకు చిలికి గాన్వాన అయింది అని కూడా చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా కూడా బజరంగ దళ్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన నేపథ్యంలోనే తెలంగాణకు కూడా ఇది తాకింది. ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏదైతే గాంధీ భవన్ ఉందో ఇక్కడికైతే ఉదయం నుంచే పోలీసులు అయితే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. రోడ్డుకైతే బార్గేట్లు పెట్టి ఇల్లు కూడా ఎవరు రాకుండా అయితే చూడడం జరిగింది. అలాగే బీజేపీ ఆఫీస్ వద్ద కూడా బార్గేట్లు ఏర్పాటు చేశారు. పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు పొద్దున్న నుండి కూడా. ఎందుకంటే అక్కడి నుంచి ఎవరైతే కార్యకర్తలు వస్తున్నారో వాళ్ళని అక్కడనే చాలా మందిని నిలువరించడం జరిగింది పోలీసులు. కొందరు బయట నుంచి కూడా అక్కడ నుండి తప్పించుకొని కూడా గాంధీ భవన్కి అయితే మార్నింగ్ చేరుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ఇక్కడైతే లోపలికి వచ్చే ప్రయత్నంలో అండ్ ఇక్కడ వచ్చి పఠిస్తాము అంటున్నా కూడా పోలీసులు అయితే వాళ్ళందరినీ అడ్డుకున్నారు. కొందరైతే
హనుమాన్ చాలీసాను అయితే పఠించడం జరిగింది. సో దీనికి తోడు కొంతమంది ఇక్కడ కాంగ్రెస్ రాష్ట్ర మహిళా నేతలు ఎవరైతే ఉన్నారో రావు సునీతారావు నేపథ్యంలో వాళ్ళందరూ కూడా మహిళలు కూడా హనుమాన్ చాలీసాను వాళ్ళకు ఎవరైతే బజరంగ్ దళ్ కార్యకర్తలు వచ్చారో ఆ నేపథ్యంలో వీళ్ళు కూడా వాళ్ళకు పోటీగా కూడా వీళ్ళైతే హనుమాన్ చాలీసా పఠించడం జరిగింది. రాజు, అక్కడ కాంగ్రెస్ శ్రేణులు ఏం చెప్తున్నాయి? ఇంత పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ శ్రేణులు దీనికి సంబంధించి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా? అక్కడ ఏమంటున్నారు అక్కడ కార్యకర్తలు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కానీ? అక్కడికక్కడే వాళ్ళందరూ నిలువరించి అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా వాళ్ళందరూ ఒకటే అంటున్నారు, మేము శాంతియుతంగా ఇక్కడ హనుమాన్ చాలీసా పఠించడానికి వస్తే వీళ్ళైతే సో ఇట్లా అరెస్ట్ చేయడం అయితే ఉందో ఇది దుర్మార్గం అని కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నిరసనలు అయితే కొనసాగాయి. అందులో ముఖ్యంగా హైదరాబాద్ గాంధీ భవన్ దగ్గర అయితే పొద్దున్న నుండి కూడా ఇప్పటివరకు కూడా నిరసనలు అయితే కొనసాగాయని చెప్పవచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ రాజు. నెక్స్ట్ మనం ఖమ్మంలో మా ప్రతినిధి నవీన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. నవీన్, చెప్పండి, భద్రాద్రి జిల్లా ఇల్లెందులోనైతే 5 సార్లు గెలిచిన న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి ప్రజాపందా చీలిపోయినట్టుగా తెలుస్తుంది. న్యూ డెమోక్రసీ ప్రజాపందాల మధ్య ఏదైతే ఉందో అది ఆధిపత్య పోరుకు దారితీస్తున్న సంఘటనలు అయితే ఉన్నాయి. ఏదైతే ఆఫీసులు ఉన్నాయో లేదా ఉమ్మడికి సంబంధించిన ప్రాపర్టీ, అంటే ప్రజా కార్యక్రమాలకు సంబంధించిన ఉమ్మడి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇద్దరి మధ్య కాస్త భేదాభిప్రాయం వచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే చీలిపోయిన సంఘటన కూడా మనం ఈ రోజు ప్రముఖంగా చూస్తున్నాం. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, దాని మధ్యన ఉన్న విభేదాలకు కారణం ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గంలో అనేక మార్లు విజయం సాధించి తిరుగులేనిటువంటి ఒక విప్లవ పార్టీగా అయితే న్యూ డెమోక్రసీ పార్టీ ఒక చరిత్ర సృష్టించిందని చెప్పొచ్చు. అయితే ఈ యొక్క న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి అనేక అంటే ఇప్పటికీ మూడు పార్టీలుగా చీలినటువంటి అనేక పార్టీలు కూడా ఉన్నాయి. ఈ విధంగా చీలికల నేపథ్యంలో ఈ యొక్క పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ అయితే కుంటుపడుతుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి 2012లో ఏదైతే అప్పుడు అంటే 2012లో ఒక డివైడ్ అయ్యేసేది, అదే విధంగా ఇప్పుడు 2023లో కూడా న్యూ డెమోక్రసీ ప్రజాపందీ పార్టీలుగా కూడా విడిపోయిన సంఘటనలు కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ యొక్క న్యూ డెమోక్రసీ నుంచి అదే విధంగా ప్రజాపంద పార్టీలకు రెండింటికి కూడా వర్గ విభేదాలు అయితే తారస్థాయిలో చేరాయని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ఎల్లన్న విజ్ఞాన కేంద్రం, అంటే వారి ఆఫీస్ గా న్యూ డెమోక్రసీ పార్టీ ఆఫీస్ గా ఉపయోగించుకుంటున్నటువంటి ఆఫీసు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రెండు పార్టీలకు ఉన్నటువంటి ఆఫీసులు మరియు వాస్తుల పరంగా అయితే వీరి యొక్క వర్గపూర్ అనేది తారస్థాయికి అయితే చేరుకుందని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం ఇల్లందులో చూసుకుంటే ఈ ఎల్లన్న విజ్ఞాన కేంద్రం కోసం ఈ రెండు పార్టీలు, ఇటు న్యూ డెమోక్రసీ అదే విధంగా ప్రజాపంద పార్టీ నాయకులు అయితే ఇద్దరు బాహాబాహికి దిగినట్లుగా కూడా చూసుకున్నాం. అయితే కొన్ని రోజుల క్రితం జరిగినటువంటి ఈ సంఘటనలో రెండు పార్టీలకు చెందినటువంటి నాయకులు కార్యకర్తలు అయితే తోపులాట అదే విధంగా ఎదురు దాడి ఇద్దరు కూడా దాడి చేసుకున్న నేపథ్యంలో పోలీసులు వీరిద్దరిని కూడా, అంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ఈ రెండు పార్టీల నాయకుల్ని కూడా అదుపులోకి తీసుకొచ్చిన చూసుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే నక్సల్స్ సంస్థలుగా ఉన్నటువంటి ఈ యొక్క పార్టీలు ఈ విధంగా చీలికలతో అయితే కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చాలా బలంగా కనిపించినటువంటి ఈ న్యూ డెమోక్రసీ పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో వరుసగా 5 పర్యాయాలు గుమ్మడి నర్సయ్యను ఒక శాసనసభ్యుడిగా అయితే నిలబెట్టాయి. కానీ అనంతరం ఈ యొక్క పార్టీలలో చీలిక వలన ఇప్పుడు ఆ పార్టీల మనుగడ అనేది కొంచెం కష్టంగా మారుతుందని కూడా చూడొచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ ఆస్తులు, ఈ ఆఫీసులు, కార్యాలయాలకి సంబంధించి వారికి ఒక ఆస్తులకు సంబంధించి వీరి యొక్క ఏదైతే గొడవలు ఉన్నాయో తారాస్థాయికి చేరుతున్నాయి. కొన్ని సంవత్సరాల క్రితము ఇదే విధంగా న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి అంటే ఇప్పుడు న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి వచ్చినటువంటి ప్రజాపంద కావచ్చు, అదే విధంగా జనశక్తి, ప్రజా ప్రతిఘటన పార్టీల మధ్యలో అప్పుడు వచ్చినటువంటి వైరం వలన అనేక మంది కూడా హత్యలు కూడా గావించబడిన సందర్భం అయితే ఈ యొక్క జిల్లాలో ఉందని కూడా చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క హత్యల నేపథ్యంలో ఆ ఊరిని వదిలేసి అనేక మంది సురక్షిత ప్రాంతాలకు కూడా తరలి వెళ్లారు. అయితే ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు ఈ రెండు పార్టీలు కూడా ఏదైతే నక్సల్స్ కనుసన్నల్లో నడుస్తున్నటువంటి ఈ రెండు పార్టీల యొక్క ఈ ఇద్దరి మధ్యలో కూడా వర్గపోర్ అనేది ఏ స్థాయికి వెళ్తుంది అనేసి అప్పుడు ఆ పరిస్థితులు చూసినటువంటి అనేక క్యాడర్ అయితే ఇప్పుడు భయాందోళనలకు అయితే గురవుతున్నారని కూడా చెప్పొచ్చు శిరీష. రైట్, అలాగే అంటే మీరు చెప్పినట్టు చాలా బలమైన పార్టీ అది న్యూ డెమోక్రసీ అనేది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో. ఇప్పుడు ఈ రెండు పార్టీలకు సంబంధించిన నాయకత్వం కానీ ఏదైనా కూర్చొని మాట్లాడిన ఈ సమస్యను పరిష్కరించే అవకాశం ఏమీ లేదంటారా? కంప్లీట్ గా డివైడ్ చేసుకున్న పందానే కనిపిస్తుందంటారా ఇక్కడ?
అయితే ఈ న్యూ డెమోక్రసీ పార్టీ అనేది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా కూడా చాలా బలమైన పార్టీ, అప్పుడైతే చాలా బలమైన పార్టీగా ఉండేది. కానీ ఏదైతే ఇప్పుడు నక్సల్స్ ఏరియా ప్రభావితం ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇల్లందు నియోజకవర్గంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చాలా వరకు కూడా అటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి సంఘ నాయకులు కాబట్టి న్యూ డెమోక్రసీ పార్టీకి అయితే చాలా పనిచేసిన వ్యక్తులు కూడా ఉన్నారు. అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ యొక్క పార్టీలో ఉన్నటువంటి అంటే న్యూ డెమోక్రసీ పార్టీ నుంచి చీలికల ద్వారా వచ్చిందే ఈ యొక్క ప్రజాపంద పార్టీ. ఈ ప్రజాపంద పార్టీలో ఉన్న నాయకులు కూడా ఒకప్పుడు న్యూ డెమోక్రసీలో చేసిన వారే. కాకపోతే ఇప్పుడు వీరి ఇరువురు మధ్య కూడా కేవలం ఈ యొక్క భవనాలు ఏదైతే ఇప్పుడు ఉమ్మడిగా ఈ రెండు పార్టీలకు అంటే న్యూ డెమోక్రసీ పార్టీ ఉమ్మడిగా ఉన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి భవనాలు, ఆస్తులకు సంబంధించి ఈ గొడవలు అయితే జరుగుతున్నట్టుగా కూడా చూడు. అయితే ఇది ఓన్లీ ఇల్లందుకు మాత్రమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక చోట్ల కూడా ఈ న్యూ డెమోక్రసీ ప్రజాపంద్యాల మధ్య అయితే ఈ యొక్క ఘర్షణలు అయితే చోటు చేసుకుంటున్నాయి. అయితే వీరు ఇరువురు కూర్చొని మాట్లాడుకునే సందర్భం అయితే కనిపించట్లేదని కూడా చూడొచ్చు. ఎందుకంటే రాను అంటే రోజులు పెరుగుతున్న కొద్దీ వీరి మధ్య వైరం అయితే పెరుగుతుందే తప్ప తగ్గట్లేదని అయితే చెప్పొచ్చు శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్. రైట్, ఇప్పుడు మా మెదక్ ప్రతినిధి సునీల్ లైవ్ లో సిద్ధంగా ఉన్న డీటెయిల్స్ అందించడానికి. సునీల్ చెప్పండి, మెదక్ జిల్లా రంగాయపల్లి సర్పంచ్ పై ఒక కేసు అయితే నమోదైన సంఘటన మనం చూస్తూ ఉన్నాం. ఈ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఒక యువకుడి భార్య ఫోటోని ఆ సర్పంచ్ స్టేటస్ గా పెట్టుకుంటున్నట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించి ఆ యువకుడికి ఆ సర్పంచ్ కి మధ్య ఘర్షణ జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఆ యువకుడు ఎస్పీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసినట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఈ వాట్సాప్ స్టేటస్ ఇష్యూ ఏంటి? మెదక్ జిల్లా తూప్రాన్ మండలం, మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని రంగాయపల్లి సర్పంచ్ నాగభూషణంపై అయితే పోలీసులు కేసు నమోదు చేశారని చెప్పవచ్చు. స్థానిక పోలీస్ స్టేషన్ లో అధికార పార్టీకి చెందిన సర్పంచ్ పై కేసు నమోదైంది. అయితే రంగాయపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు సంబంధించిన ఫోటోను సర్పంచ్ స్టేటస్ గా పెట్టుకోవడం వివాదానికి కారణమైందని చెప్పవచ్చు. దీంతో ఆగ్రహించిన సంబంధిత మహిళ భర్త సర్పంచ్ కు చెప్పడం జరిగింది, ఇది పద్ధతి కాదు, వెంటనే ఫోటో తొలగించాల్సిందిగా చెప్పడంతో సర్పంచ్ భర్త పైనే దాడికి దిగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. మరోవైపు గ్రామానికి చెందిన సర్పంచ్ ఓ మహిళ పట్ల ఈ విధంగా ప్రవర్తించడం గర్హనీయం అని చెప్పి కూడా మహిళా సంఘాలతో పాటు ప్రతిపక్ష పార్టీలు చెప్తా ఉన్నారు. అధికార పార్టీ సర్పంచ్ ప్రవర్తన పట్ల సర్వత్రా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయని చెప్పవచ్చు. అయితే మహిళకు సంబంధించిన ఫోటో పెట్టుకోవడంతో మహిళ తీవ్ర అవమానానికి గురవడమే కాకుండా ఆమె తన పుట్టింటికి కూడా వెళ్ళిపోయిందని చెప్పి కూడా సంబంధిత మహిళకు సంబంధించిన భర్త చెప్తున్నారు. మరోవైపు తన పిల్లల చోట, తానో చోట, తన భార్య చోట ఉండాల్సి వస్తుంది. సర్పంచ్ కారణంగా తన కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైన పరిస్థితి ఉందని చెప్పి కూడా సదరు వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సర్పంచ్ తీరు పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతుందని కూడా చెప్పవచ్చు శిరీష. రైట్, ఎవరైతే ఈ సర్పంచ్ ఉన్నారో ఈ సర్పంచ్ నాగభూషణం అటువంటి చర్యలకు ఎందుకు దిగినట్టుగా తెలుస్తుంది? అంటే మహిళపై కోపమా, లేకపోతే సదరు ఆమె భర్తపై కోపమా? అంటే ఒక మహిళని ఇంతగా అవమానించి ఆమె ఫోటోని స్టేటస్ గా పెట్టుకొని అది చాలా అవమానకరమైన పరిస్థితి కదా. అందులో ఒక వివాహిత తను దాన్ని అవమానంగా భావించి పుట్టింటికి కూడా వెళ్ళిపోయింది. ఎందుకని ఇటువంటి సంఘటనకి అతను పాల్పడేట్టుగా తెలుస్తోంది? అయితే సర్పంచ్ ప్రవర్తన తీరు పట్ల అయితే గ్రామంలోని కొందరు వ్యక్తులు తీవ్ర అసహనంతో ఉన్నారని చెప్పవచ్చు. సర్పంచ్ ఎన్నిసార్లు చెప్పినా కూడా పట్టించుకోని పరిస్థితిలో ఉన్నాడు. సర్పంచ్ ప్రవర్తన తీరు మాత్రం మొదటి నుంచి వివాదాస్పదంగా ఉందని చెప్పి కూడా మహిళకు సంబంధించిన భర్త చెప్తా ఉన్నాడు. సర్పంచ్ ప్రవర్తన తీరు మార్చుకోమని చెప్పినా కూడా ఆయన పట్టించుకోకపోవడమే కాకుండా తమ మధ్య ఎలాంటి విభేదాలు లేనప్పటికీ కూడా తన భార్యను వేధించడం, అదేవిధంగా తన భార్యకు సంబంధించిన ఫోటో పెట్టుకోవడం, ఫోటో కింద లేనిపోని వ్యాఖ్యలు, రాతలు రాస్తూ అవమానపరంగా ఆయన అవమానించి కూడా ప్రవర్తిస్తా ఉన్నాడు. తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి కూడా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాడు, తీవ్ర ఆవేదనలో ఉన్నాడు. పోలీసులు తమకు న్యాయం చేయాలని చెప్తున్నారు. మరోవైపు అధికార పార్టీకి చెందినటువంటి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి నేతలు ఈ విషయాన్ని పరిశీలించి సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి, లేదంటే గ్రామంలో ఆయన ఇలాంటి చర్యలు మళ్ళీ పాల్పడే అవకాశం ఉందని చెప్పి కూడా సంబంధిత మహిళకు సంబంధించిన భర్త ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు శిరీష్. థ్యాంక్ యూ సునీల్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. మహబూబ్ నగర్లో మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, అక్కడ డీటెయిల్స్ అందించడానికి. ప్రదీప్ చెప్పండి,
షాద్ నగర్ పట్టణంలోనైతే పోలీసులు ఒక డికాయ్ ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. కొన్ని మసాజ్ సెంటర్ల మీద పోలీసులు అటువంటి ఆపరేషన్ చేశారు. ఆ మసాజ్ సెంటర్లో ఏం జరుగుతుంది అంటే గంటకు 1500 తీసుకుని అక్కడ మసాజ్ సెంటర్లు నిర్వాహకులు చేస్తున్నట్టుగా ఉన్నారు. దీనికి సంబంధించి దీని వెనకున్న డీటెయిల్స్ ఏంటి, ఎందుకని వీళ్ళని అరెస్ట్ చేయవలసి వచ్చింది పోలీసులు? గుడ్ ఈవినింగ్ శిరీష. అయితే రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో అంటే అనుమతులు లేకుండా అంటే ఇల్లీగల్ కార్యక్రమాలు చేస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో షాద్నగర్ ఏసీపీ కుషాల్కర్ ఆధ్వర్యంలో ఈ మసాజ్ సెంటర్ పై దాడులు నిర్వహించారు. అయితే ఈ సందర్భంలోనే దాడులు నిర్వహించిన క్రమంలో ముగ్గురు లేడీస్ ను తర్వాత ఒక నిర్వాహకుడిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే అనుమతులకు విరుద్ధంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారన్న అభియోగంతోనే ఈ దాడులు నిర్వహించినట్టు కుషాల్ చెప్పారు. అయితే గత కొంతకాలంగా షాద్నగర్ లో ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలు చాలానే జరుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ సెంటర్ల పైన దాడి చేయవలసి ఉంది అని కుషాల్ తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే షాద్నగర్ లో గత కొంతకాలంగా మసాజ్ సెంటర్ పేరిట ఇల్లీగల్ కార్యక్రమాలు ఒక లేడీస్ తో ఈ వారం అంతా నడిపిస్తున్నట్టు పక్కా సమాచారం ఉన్నా కూడా పోలీసులు అంటే ఇంతవరకు పూర్తి ఆధారాలతో రైడ్ చేద్దామని వెయిట్ చేసి ఈ రోజు దాడులు నిర్వహించారు. అయితే ఈ నేపథ్యంలోనే తన సిబ్బందికి అంటే పోలీస్ శాఖలో సిబ్బందికి సంబంధించి ఒక వ్యక్తిని అక్కడికి పంపి మసాజ్ పేరిట చేయాలంటూ అడగడంతో అంటే లేడీస్ ద్వారా ఈ మసాజ్ చేయిస్తామని వాళ్ళు నిర్వాహకులు చెప్పడంతో ఈ గుట్టంతా బయటపడినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి మిగతా నిర్వాహకులు కూడా పరారీలో ఉన్నట్టు కూడా ఏసీపీ తెలిపారు. అయితే ఇటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎక్కడైనా నిర్వహిస్తే తమకు సమాచారం అందించాలని, ఇటువంటి ఇల్లీగల్ కార్యక్రమాలకు అనుమతులు లేవంటూ కూడా కుషాల్కర్ తెలిపారు. శిరీష, అయితే ఈ మసాజ్ సెంటర్ల నిర్వాహకులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే మసాజ్ సెంటర్లు నిర్వాహకులు ఏవైతే ప్రధాన నిందితులు ఉన్నారో అతను పరారీలో ఉన్నారు. అయితే దీని మసాజ్ సెంటర్ కు సంబంధించి ముగ్గురు లేడీస్ అయితే అదుపులోకి తీసుకున్న నేపథ్యం ఉంది. అయితే ఈ లేడీస్ ద్వారా గంటకు 1500 చొప్పున ఈ మసాజ్ అంటే ఇల్లీగల్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పక్కా సమాచారంతో దాడులు చేశామని కూడా పోలీసులు తెలిపారు. అయితే గత కొంతకాలంగా షాద్నగర్ లో ఇటువంటివి పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయని కూడా షాద్నగర్ పట్టణ వాసులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అంటే ఫారిన్ కల్చర్ అంటే ఏదైతే పట్టణ వాతావరణం షాద్నగర్ అభివృద్ధి చెందుతున్న షాద్నగర్ లో ఇటువంటివి జరుగుతున్నాయని కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒక్కసారిగా దాడులు చేసి ఇటువంటి మసాజ్ సెంటర్లలో ఉన్న ఇల్లీగల్ కార్యక్రమాలను కూడా బయటికి నేపథ్యం ఉంది. థ్యాంక్ యూ. నెక్స్ట్ మనం హైదరాబాద్ వెళ్దాం. హైదరాబాద్ లో మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు డీటెయిల్స్ అందించడానికి. ప్రవీణ్, చెప్పండి. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య అయితే రోజుకో మలుపు తిరుగుతున్నట్టుగా ఉంది. ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే నాంపల్లి సిబిఐ కోర్టులో ఎర్రగంగిరెడ్డి లొంగిపోయినట్టుగా తెలుస్తోంది. జూన్ 2 వరకు రిమాండ్ విధించినట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి వైద్య పరీక్షల అనంతరం అతని చెంచులు కూడా జైలుకు కూడా తరలించినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. అయితే కేసులో ఏవన్ గా మనం ఒక గంగిరెడ్డి అయితే గతంలో చూసినట్లయితే బెయిల్ పై బయట అయితే ఉన్నారు. అయితే ఈ రోజు అయితే బెయిల్ ఎవరైతే ఉన్నారో బయట సాక్షుల్ని తారుమారు చేసి ఈ విధంగా నడుచుకుంటారని పోరాటంలో హైకోర్టు ఒక ఉత్తర్వులు ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఈ నెల మే నెల 5 ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోవాలని చెప్పి ఉత్తర్వుల మేరకు అయితే చూసుకున్నట్లయితే ఈ రోజు అయితే లొంగిపోయారు. అయితే దీనికి సంబంధించి మనం గతంలో చూసుకున్నట్లయితే ఆ యొక్క కేసు 2019లో జరిగింది. ఈ యొక్క కేసు మనం చూసినట్లయితే వివేక హత్య కేసు చూసినట్లయితే ప్రధానంగా ఏమనుకో గంగిరెడ్డి మనం చూసినట్లయితే దీంట్లో ఇవి వాళ్ళ రిపోర్టర్స్ టైం. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.